నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి. వెల్కమ్ బ్యాక్ టు శ్రావణీస్ కిచెన్. ఈరోజు మన ఈ వీడియోలో ఒక సింపుల్ అండ్ పర్ఫెక్ట్గా చేసుకునే ఇన్స్టెంట్ దోశ రెసిపీని ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నానండి. మనం రెగ్యులర్గా చేసుకునే దోశలకి, ఇన్స్టెంట్గా చేసుకునే దోశలకి కాస్తైనా తేడా ఉంటుంది. కానీ ఈ మెథడ్లో చేసిన ఈ ఇన్స్టెంట్ దోశలు మాత్రం మంచి రుచిగా క్రిస్పీనెస్తో మరింత బాగుంటాయండి. నేను చెప్పడం కాదు, కానీ ఇంట్లో ఇడ్లీ దోశ పిండి లేనప్పుడు ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ని చేస్తూనే ఉంటాం. అలాంటి టైంలో ఈ ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ ని ఒకసారి ట్రై చేసి చూడండి. డెఫినెట్ గా ఎంజాయ్ చేస్తారు. అంత బాగుంటుంది. ఇంట్లో ప్రతి ఒక్కరికి నచ్చుతుంది. మెయిన్ గా అప్పటికప్పుడు చేసినట్లు ఉండదు. ముందే మనం పిండిని ప్రిపేర్ చేసి చేసినట్లే మంచి రుచిగా ఉంటుందన్నమాట. మరి లేట్ చేయకుండా సింపుల్ స్టెప్ తో ఇన్స్టెంట్ గా చేసుకునే ఈ మసాలా దోశను ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం రండి. ముందుగా మసాలా దోశలోకి ఆలూ కర్రీని ప్రిపేర్ చేసే మెథడ్ని చూపిస్తానండి. ఇక్కడ నేను ముందుగానే ఒక 3 బంగాళదుంపల్ని కుక్కర్లో ఒక 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించి తీసుకున్నాను. పైపుట్టును తీసేసి బంగాళదుంపలను ఇలా మెత్తగా మెదిపి తీసుకోండి. మనకు చిన్న చిన్న ఆలు ముక్కలు ఉండేలా ఇలా లైట్ గా మెదిపి తీసుకోండి. ఇలా మెదిపిన పొటాటో మిక్స్ ని రెడీగా పక్కన పెట్టి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ లోకి 1-1.5 టేబుల్ స్పూన్ నూనెని తీసుకొని, 1/2 టీ స్పూన్ పచ్చిశనగపప్పును, 1/2 టీ స్పూన్ మినప్పప్పును, 1/2 టీ స్పూన్ జీలకర్ర ఆవాలను తీసుకొని లైట్గా ఫ్రై చేయండి. ఇవి ఇలా కాస్త వేగగానే ఇందులోకి సన్నగా తరిగిన 1/2 టీ స్పూన్ వరకు అల్లం ముక్కల్ని తీసుకోండి. మీరు కావాలంటే ఇదే టైంలో ఒక 2 వెల్లుల్లిపాయల్ని దంచైనా తీసుకోవచ్చు. అలాగే ఒక 4 పచ్చిమిరపకాయల్ని ఇలా సన్నగా తరిగి తీసుకొని బాగా ఫ్రై చేయండి. ఇంట్లో చిన్నపిల్లలుంటే ఈ పచ్చిమిరపకాయల్ని పేస్ట్లా చేసి తీసుకోవచ్చు. అలాగే ఇందులోనే సన్నగా పొడుగా తరిగిన ఒక 1/2 కప్పు వరకు ఉల్లిపాయల్ని తీసుకొని ఫ్రై చేయండి. ఉల్లిపాయల్ని మనం ఎక్కువ ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. ఒక 2 నిమిషాలు ఫ్రై చేసేసరికి ఇలా కాస్త మెత్తబడిపోతాయి. ఇప్పుడు ఇందులోకి కొంచెం కరివేపాకును, అలాగే 1/2 టీ స్పూన్ ఇంగువను తీసుకుని ఒకసారి కలిపి ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపుని, రుచికి సరిపడా ఉప్పుని, 1 టీ స్పూన్ ధనియాల పొడిని, 1/2 టీ స్పూన్ వేయించి పొడి చేసిన జీలకర్ర పొడిని, మరో 1/2 టీ స్పూన్ గరం మసాలా పొడిని తీసుకుని ఒకసారి కలపండి. ఇలా కలిపేటప్పుడు మసాలాలు ఏవి మాడిపోకుండా ఉండడానికి ఒక 1/2 కప్పు నీళ్లను తీసుకుని కలపండి. ఇలా కొంచెం నీళ్లను వేసి కలపడం వలన ఈ మసాలాలన్నీ ఆలు ముద్దకి చక్కగా పడతాయి. ఇలా ఒకసారి కలిపాక మనం మెదిపి పెట్టిన ఆలు ముద్దను తీసుకుని బాగా కలపండి. ఇలా కలిపేటప్పుడు మంటను మీడియం ఫ్లేమ్ లో పెట్టి బాగా కలపండి. ఒక 2 నిమిషాలు ఇలా కలుపుతూ ఉడికించామంటే మసాలా ఫ్లేవర్స్ అన్ని ఆలుకి చక్కగా పడతాయి. చివరిగా కొంచెం కొత్తిమీర తరుగు తీసుకుని ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసేయడమే. దోశలో స్టఫింగ్ చేసి ఆలు మసాలా ముద్ద తయారైపోయింది. ఇది దోశల్లోకే కాదండి, చపాతీలోకి కూడా ఈ ఆలు కర్రీ మంచి రుచిగా ఉంటుంది. సో ఇలా తయారు చేసిన ఈ ఆలు ముద్దను రెడీగా పక్కన పెట్టి దోశ ప్రిపరేషన్ ని చూద్దాం రండి. ముందుగా దోశ బ్యాటర్ ని తయారు చేయడానికి ఒక పెద్ద మిక్సీ గిన్నెలోకి 1 కప్పు బియ్యం పిండిని తీసుకోండి. ఇక్కడ నేను ఇంట్లో తయారు చేసిన బియ్యం పిండిని వాడుతున్నానండి. మీరు కావాలంటే బయట కొన్న బియ్యం పిండినైనా వాడచ్చు. అలాగే ఇది వెయిట్ వైజ్ 130 గ్రామ్స్ వరకు ఉంటుంది. అలాగే ఇందులోనే ఒక 1/2 కప్పు ఉప్మా రవ్వను తీసుకోండి. మీరు ఉప్మా రవ్వ వేయొద్దు అనుకుంటే ఈ ఉప్మా రవ్వకు బదులుగా ఒక మీడియం సైజ్ బంగాళదుంపను కట్ చేసైనా తీసుకోవచ్చు. అలాగే ఇందులోనే ఒక 2-3 టేబుల్ స్పూన్ల శనగపిండిని తీసుకోండి. శనగపిండి వేయడం వలన మనకు దోశలు మంచి రుచిగా రావడమే కాదు, దోశల కలర్ అనేది చక్కగా వస్తుంది. మీలో ఎవరైనా శనగపిండి పడని వారు ఉంటే శనగపిండికి బదులుగా 1 టీ స్పూన్ చక్కెరను తీసుకునైనా చేయొచ్చు. రుచికి సరిపడా ఉప్పుని, అలాగే ఇందులోనే ఒక 2 ఎండుమిరపకాయల్ని, 1/2 టీ స్పూన్ జీలకర్రను, అలాగే ఒక 1/2 కప్పు పెరుగును తీసుకోండి. అలాగే ఇందులోనే 1 కప్పు వరకు నీళ్ళని తీసుకుని వీటన్నిటిని బాగా గ్రైండ్ చేయండి. మనం ఇందులో వేసిన ఎండుమిరపకాయ అనేది చక్కగా గ్రైండ్ అయ్యి ఈ పిండిలో ఇలా కలిసిపోవాలి. మళ్ళీ ఈ మిక్సీ గిన్నెలోనే ఒక 1/2 కప్పు వరకు నీళ్ళను తీసుకుని బాగా కలిపి పిండిలోకి తీసుకోండి. అంటే మనం తీసుకున్న ఈ క్వాంటిటీకి 1.5 కప్పు వరకు నీళ్ళను వాడాలి. ఇది కరెక్ట్ మెజర్మెంట్ అండి. నీళ్లను మరి ఎక్కువ వాడద్దు, అలానే తక్కువ వాడద్దు. మనం తీసుకున్న ఈ క్వాంటిటీకి 1/2 కప్పు పెరుగు, 1.5 కప్పు నీళ్ళు అన్నమాట. సో ఇలా తీసుకున్న నీళ్లు పిండిలో కలిసేలా బాగా కలిపాక ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ నుండి 1/2 టీ స్పూన్ వరకు వంట సోడాను తీసుకొని బాగా కలపండి. ఇలా ఒకసారి బాగా కలిపామంటే దోశల
కోసం బ్యాటర్ తయారైపోయినట్లే. మళ్ళీ ఈ పిండిని 10-20 నిమిషాల పాటు నానబెట్టాల్సిన అవసరం లేదండి. వెంటనే చేసుకోవచ్చు. ముందుగా ప్లెయిన్ దోస ప్రిపరేషన్ చూపిస్తానండి. ఆ తర్వాత మసాలా దోసను తయారు చేసుకుందాం. ఇక్కడ నేను దోసల్లో వేయడానికి ఐరన్ తవా పైన చేస్తున్నాను. మీరు నాన్ స్టిక్ ప్యాన్ పైన చేసుకోవచ్చు. ముందుగా కొంచెం వాటర్ ని చల్లి టిష్యూ పేపర్ తో గానీ లేదా క్లాత్ తో గానీ ఒకసారి తుడిచేయండి. ఇప్పుడు దీన్ని కొంచెం ఆయిల్ పెట్టిన ఉల్లిపాయతో రుద్ది తీసుకోండి. ఇలా రుద్దాక తవ కాస్త వేడవగానే మంటను మీడియం ఫ్లేమ్ లో పెట్టి 1-1.5 గరిటెడు పిండిని తీసుకొని స్లోగా రౌండ్ సర్కిల్ లా తిప్పుతూ దోసలా చేయండి. ఇక్కడ నేను దోసలు మంచిగా కాలడానికి మీడియం సైజ్ లో చేస్తున్నాను. మీరు కావాలంటే పెద్దగా అయినా చేసుకోవచ్చు. పైన పిండి తడి ఆరిపోయాక కొంచెం ఆయిల్ ని తీసుకొని బాగా కాల్చండి. మంటను మీడియం ఫ్లేమ్ లో పెట్టి కాల్చామంటే దోస చక్కగా ఈవెన్ గా కాలుతుంది, అలాగే క్రిస్పీగా ఉంటుంది. ఇలా చక్కగా కాలాక తీసుకోవడమే. చూడండి చక్కగా వచ్చింది కదా. ఇప్పుడు మసాలా దోస కోసం మళ్ళీ కొంచెం వాటర్ ని చల్లి మళ్ళీ ఉల్లిపాయతో ఒకసారి రుద్ది తీసుకోండి. మళ్ళీ దోస కోసం 1-2 గరిటెల ఇలా పిండిని తీసుకొని స్లోగా ఇలా సర్కిల్ గా తిప్పుతూ మెల్లిగా చేయండి. మనం ఫాస్ట్ గా చేసామంటే పెనంకి పిండి అతుక్కుంటుంది. ఇలా రౌండ్ గా చేశాక ఇలా తడి ఆరిపోయాక 1-2 టీ స్పూన్ల నెయ్యిని తీసుకోండి. మీకు నెయ్యి నచ్చకపోతే ఆయిల్ నైనా వాడొచ్చు. ఇక్కడ నేను దీనిపైన మునగాకు కారపొడిని తీసుకుంటున్నానండి. ఈ మునగాకు కారపొడి మన ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ చేసింది. చాలా రుచిగా ఉంటుంది దోసపైకి. ఇలా కొంచెం స్ప్రింకిల్ చేసినట్టుగా తీసుకోండి. మీ దగ్గర లేకపోతే ఈ స్టెప్ ని స్కిప్ చేసి అయినా చేయొచ్చు. ఇప్పుడు దీనిపైన ఆలు మసాలా ముద్దను ఇలా మధ్యలో తీసుకోండి. ఇలా తీసుకున్నాక దోస కాలింది ఇలా మనకు పైకి కొంచెం కలర్ మారినట్టు కనబడగానే ఒక పక్కకు ఇలా ఫోల్డ్ చేసి తీసుకోవడమే. ఇలా మీరు ప్లెయిన్ దోసలైనా చేసుకోవచ్చు, మసాలా దోసలా అయినా చేసుకోవచ్చు. అలాగే ఈ దోసలను మంచి రుచిగా తినడానికి బ్రేక్ఫాస్ట్ చట్నీ రెసిపీస్ అన్ని డిస్క్రిప్షన్ లో పెడతాను, ఒకసారి చూడండి. మీరు కూడా అప్పటికప్పుడు ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ చేయాలనుకుంటే ఓసారి ఈ రెసిపీని డెఫినెట్ గా ట్రై చేయండి. అలాగే ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ లో చెప్పడం మర్చిపోవద్దు. మరిన్ని టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్ ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.